అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలం కారువంక తాళపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో ఇప్పటికే గ్రామాల్లో వ్యతిరేకత నెలకొంది. దీన్ని పూర్తిగా పసిగట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేసింది. ఆ ఉద్యమాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలంలోని పలు గ్రామాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటిస్తూ ఇంటింటికి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటింటికి వెళ్తే ఎలాంటి స్పందన వస్తుందనే అంశంలో భాగంగా ప్రస్తుతం మనము ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాగం శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి ప్రజల్లో అంటే అనిశ్చితి నెలకొంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? బాకీ కార్డు ద్వారా ఎట్లా ముందలుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే ఈ 6 గ్యారెంటీలతోటే. ఎందుకంటే ఎలక్షన్ తెల్లారి అనగా వాళ్ళు రాత్రిపూట దొంగతనంగా ప్రతి ఇంటికి పోయి ఒక ఏటీఎం కార్డు లాగా ఒక 6 గ్యారెంటీ కార్డులు పంచారు. ఇది స్కాన్ చేస్తే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఓపెన్ అయింది. వీరందరూ ప్రజలకు ఏమని చెప్పారంటే ఈ కార్డు ఉంటే ఇది మీకు ఏటీఎం కార్డు లాగా అని చెప్పారు. మరి పాపం ప్రజలు మోసపోయినరు. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలని తెలుసు కాబట్టి ఆయన రైతు భరోసా కానీ లేకపోతే రుణమాఫీ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటి ఎన్నో పథకాలు చెప్పకుండా చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇప్పుడు అవే స్కీముల్ని 6 గ్యారంటీలు అని చెప్పి వాళ్ళ మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ వాళ్ళు మన తెలంగాణ ప్రజలకు ఇవ్వలేదు, మోసం చేసినారు. కాబట్టి మేమేందంటే ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ఒక బాకీ కార్డ్ తయారు చేసాం. ఇంటింటికి పోతుంటే వాళ్ళు చెప్పారు, అరే సార్ కేసీఆర్ సార్ మంచిగా చేసినారు, మేము ఏదో మార్పు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి అనుకున్నారు కదా. చెప్తే వాళ్ళకి ఇప్పుడు గోస తప్పితే వాళ్ళకి ఏం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల నుంచి ఈ బాకీ కార్డు మీరు తీసుకెళ్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? ఒకటి, కరెక్ట్గా ప్రజలు మోసపోయి 22 నెలలు అవుతుంది. ఆ 22 నెలలలో ఇగో మీరు ఇంత మోసపోయినరు. రైతుకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది, వృద్ధులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది, పెళ్ళైన మహిళలకు ఎంత అప్పు పడ్డరు, నిరుద్యోగ వృత్తి అన్నారు, 5 లక్షల రూపాయలు విద్యార్థులకు లోన్ అని చెప్పారు. ఇట్లా ఏది చేసినా చెప్పి మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి నోటికి ఏది వస్తే అది ఆపద మొక్కులు మొక్కి ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి హామీల గుర్తు వస్తుంది. ప్రతిపక్షం ఒకవేళ హామీల గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటికల్ చేయడం, ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎవరైనా ఇగో హామీలు ఏమైనామని ప్రశ్నిస్తే పొద్దున 6 గంటలకే పోలీసులు వస్తారు. పోలీసులను పెట్టుకొని రాజ్యం వెళ్తావు. ప్రజాపాలన ఇది, పోలీస్ పాలన, ప్రజాపాలన కాదు ఇది. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్ళి 2 ఏళ్ళు అయింది. మేమేం చెప్పినాం, ప్రజల వద్దకే పోదాం పాపిటాయికి, నీ దగ్గర ఎందుకు మా దగ్గర ఎందుకు, ఆడే తెలుసుకుందాంపా అని కాంగ్రెస్ బాకీ కార్డు అని 6 గ్యారంటీల మీద మేము చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి వస్తున్నాం. ఈరోజు తాళ్లపల్లిలో ఇంటింటికి వెళ్ళి మేము కార్డులు పస్తే రైతుల నుంచి ఒకటే స్పందన, మేము మోసపోయినాము, 3 నెలలు మాకు అర్థమైపోయింది, మోసపోయినాం, మళ్ళీ మోసపోయే ప్రసక్తి లేదు అని రైతులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం పోయింది, ముఖ్యమంత్రి మీద నమ్మకం పోయింది. ప్రజలు ఆల్రెడీ నమ్మకాన్ని వదిలేసారు. సో ఈ వాళ్ళ దద్దమ్మలు, వీళ్ళు శాతగానోళ్ళు, వీళ్ళు అటు కానోళ్ళు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలే ఈ అమ్మాయి అనవసరంగా వీళ్ళు గెలిపించిన కదా, ఈ కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడే రోజులు తీసుకొచ్చారు. ఇట్లాంటి ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే తీసుకొచ్చారు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే. ప్రజలు ఒకటే చెప్తున్నారు, మోసపోయినా మళ్ళీ మోసపోయేది లేదు. నెంబర్ 1, మా దృష్టిలో మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం. ఇవాళ ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేయాలో మాకు తెలుసు, ఎవరి ఉన్నప్పుడు మంచి జరిగిందో వాళ్ళకే ఓటేస్తాం. కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, నాకే రుణమాఫీ కాలేదు, పోయి కాడ ఓటేయమని ఎట్లా చెప్తానే వాళ్ళకు, నా ముఖం లేకుండా నేను పోయి అట్ట పట్టణంలో ఉంటున్నా, ఊళ్ళో ఉండలేను. ఊళ్ళో ఉంటే ప్రజలు అడుగుతున్నారు, ఏమైనా పింఛన్ ఏమైనా అడుగుతున్నారు, రైతు బంధు ఏమైనా అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలు నాయకులు ఒక గ్రామాన తిరిగి అడిగే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిండి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే ఏమంటారు తెలుసా, అజీ సస్తే ఓటైనా ఓటా
మళ్ళీ సస్తే ఓటేసే పరిస్థితి లేదని ఇలా ప్రజలు చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా మోసం చేసింది కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం, కాంగ్రెస్ ప్రజలకు ఉన్నటువంటి బాకీని ఎంతైతే ఉందో అదంతా కూడా చైతన్యపరుస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇదంతా కూడా చేస్తుందని చెప్పేసి ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి, ప్రజలు చైతన్యవంతులను చేస్తున్నాం. కాబట్టి రాబోయే స్థానిక సంస్థలు అనుకోండి, ఏ ఎన్నికలు వచ్చినా రాబోయే రోజుల్లో గులాబీ జెండా ప్రతి గ్రామం మీద ఎగరేస్తామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి నుంచి.